నమస్కారం. ఐవిట్నెస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పుట్టపర్తి విమానాశ్రయానికి ప్రధాని మోడీ రాక స్వాగతం పలికిన ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రులు. ఘనంగా అనకాపల్లి జిల్లా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 33వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ప్రభుత్వ ఆసుపత్రిలో పలువురికి రొట్టెలు పళ్ళు పంచిన సభ్యులు. హిందూపురంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై దాడి తీవ్రంగా ఖండించిన వైసీపీ నాయకులు. పుట్టపర్తి విమానాశ్రయంలో ప్రధాని మోడీకి స్వాగతం పలికారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అలాగే కార్యక్రమానికి మాజీ భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్, నటి ఐశ్వర్యారాయ్ అతిథులుగా హాజరయ్యారు. పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం సాయి కుల్బంత్ హాల్లో భగవాన్ శ్రీ సత్యసాయి మహాసమాధిని ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీ సత్యసాయిబాబా సేవలను కొనియాడారు. దేశ విదేశాల్లో ఉన్న ఆయన భక్తుల గురించి తన అనుభవాలను పంచుకున్నారు చంద్రబాబు. సేవ, ప్రశాంతత, పరిష్కారానికి బాబా ప్రతిరూపం. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఇది సత్యసాయి మనకు చూపించిన దారి. విశ్వశాంతి, విశ్వ సౌభాగ్యం, సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారు. భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో నేడు ఆయన శత జయంతి వేడుకలు మనం జరుపుకుంటున్నాం. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి దాన్నే బోధించారు, ఆచరించారు, ఫలితం చూపించారు. వన్ రిలీజియన్, దట్ ఈజ్ లవ్. వన్ లాంగ్వేజ్, దట్ ఈజ్ హార్ట్. వన్ caste, దట్ ఈజ్ హ్యూమనిటీ. వన్ లా, దట్ ఈజ్ డ్యూటీ. వన్ గాడ్, దట్ ఈజ్ ఆమ్నిప్రెజెంట్ అని చెప్పిన వ్యక్తి సాయిబాబా గారు. సత్యసాయిలో సమ్మోహన శక్తి ఉంది. నాస్తికుల్ని సైతం ఆధ్యాత్మిక వైపు నడిపించారు. వేర్వేరు దేశాల్లో, వేరువేరు ప్రాంతాల్లో ప్రజలను సైతం మనోదర్శనంతో ప్రభావితం చేశారు. కష్టాలు, బాధలు, సమస్యల పరిష్కారానికి మార్గం చూపారు.
బాబాను చూస్తూ భజనలు చేస్తూ సామాన్య భక్తుల నుంచి దేశాది నేతల వరకు అనుగ్రహం పొందారు. దేశ విదేశాల నుంచి వచ్చిన ఆయన భక్తులు వందల కోట్లు విరాళాలుగా ఇచ్చారు. కోట్ల ఆస్తులను వదులుకుని సత్యసాయి సన్నిధిలో ఎంతో ప్రశాంతంగా సంతోషంగా గడిపారు. ఈ స్పిరిచువల్ పవర్ gave people across the world, some who had never heard of Sai Baba, an intuition giving a meaning to the purpose of their life through peace and service. Many from across the world have come voluntarily to serve, from doctors treating patients for free to billionaires voluntary service of devotees. This is what Sri Baba meant by Manava Seve, Madhava Seva. Wherever I go in any country, when I say I am from Andhra Pradesh, many foreigners tell me we have visited. అనకాపల్లి జిల్లా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 33వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పలువురికి రొట్టెలు పళ్లు పంచిపెట్టారు. జాబ్ ఫౌండర్ ఉప్ప లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షుడు రవితేజ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ కృష్ణారావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ తాడి రామకృష్ణ మరియు అధ్యక్షులు డాడి వెంకట్రావు, కార్యదర్శి ఎన్ అజయ్ ప్రసాద్, కార్యవర్గ సభ్యులు, వివిధ వర్గాల వారు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్ట్ కేంద్ర కమిటీ అనుచర బృందాలు ఉన్నాయన్న సమాచారంతో విజయవాడ, కాకినాడ, ఏలూరు నగరాల్లో ఆయా జిల్లాల ఎస్పీల సారథ్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు గ్రేహాండ్స్ బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈరోజు పట్టుకున్నటువంటి మావోయిస్టులు ఎంతమంది? 15 మంది మావోయిస్ట్ కార్డుని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ గురించి వివరాలు ఇంకా కలెక్ట్ చేస్తాము. వీళ్ళలో ఒక 4 రైటింగ్ ఎక్కువ 11 మంది జెంట్స్ ఉన్నారు. సార్ వెపన్స్ ఏమైనా ఉన్నాయా సార్? కొన్ని వెపన్స్ వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది.
సార్ ఏ రాష్ట్రానికి చెందినవారు సార్? వీళ్ళందరూ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన. అంటే ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు సార్ ఇక్కడ? అంటే వీళ్ళ మీద నిఘా నడుస్తుంది. ఆ డీటెయిల్స్ అన్నీ ప్రెస్ మీట్లో చెప్తాము. ఇది పోలీస్ ఆపరేషన్. ఓకే సార్. ఒక జాయింట్ ఆపరేషన్ మన డిస్ట్రిక్ట్ పోలీస్ కానీ గ్రౌండ్స్ అందరు కలిసి ఆపరేషన్ చేయడం. సార్ ఏలూరులో ఇంకా ఎవరైనా ఉన్నారా సార్? ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్ ఆపరేషన్ 100% సక్సెస్ఫుల్. సెర్చ్ ఎక్కడ జరిగింది ఐడెంటిఫై సార్? చేసిన అందరినీ అరెస్ట్ చేశారు. ఎన్ని ప్లేస్లో జరిగింది సార్? ఇంకా మన గ్రీన్ సిటీలో జరిగింది. ఇది గర్ల్స్ ఎంతమంది? 4 లేడీస్ ఉన్నారు దాంట్లో. 11 మంది జెంట్స్ ఉన్నారు. ఒట్లూరులో ఏరియాలో కూడా ఒకరిని పట్టుకున్నారని డీటెయిల్స్ చెప్తారండి. 15 మంది అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ ఒక ప్లేస్లో అరెస్ట్ చేశారు. ఓకే సార్. థ్యాంక్ యూ. పుట్టపర్తిలో సత్యసాయిబాబా 100వ శత జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వేద పండితుల వేద మంత్రోచ్చారణలతో రథోత్సవ వేడుకను ప్రారంభించారు. సాయి ఫోటో వేసుకో. తెచ్చింది
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు బుధవారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. तनुवा शोभमाने शोभमाने तनुवा तनुवा शोभमाने रयिं रयिं शोभमाने तनुवा तनुवा शोभमाने रयिं शोभमाने रयिं रयिं शोभमाने शोभमाने रयिं पुत्रान् पुत्रान् रयिं शोभमाने शोभमाने रयिं पुत्रान् रयिं पुत्रान् पुत्रान् रयिं रयिं पुत्रान् सददं सददं पुत्रान् रयिं रयिं पुत्रान् सददम् पुत्रान् सददं सददं पुत्रान् पुत्रान् सददं दीर्घं दीर्घं सददं पुत्रान् पुत्रान् सददं दीर्घं सददं दीर्घं दीर्घं सददं सददं दीर्घमायुराय दीर्घं सददं सददं दीर्घमायुः दीर्घमायुराय दीर्घं दीर्घमायुः सर्वस्वरूपे सर्वे जय सर्वशक्तिसमन्विते भयेभ्यः त्राहिनो देवि दुर्गे देवि नमोस्तुते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शततं वत्सरं दीर्घमायुः महालक्ष्मी महागौरी महासरस्वती सर्वं कनकदुर्गाम्बिका देवी अनुग्रहकारित्यरस्तु मनोवाक्कारित्यरस्तु करुणानित्यसहवृन्दानां दीर्घायुष्मानस्तु पुत्रभोक्ताभिवृद्धिरस्तु धनकनकवस्तुवाहन धेनुकाञ्चनपुत्रभोक्ताभिवृद्धिरस्तु పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. శ్రీ సత్యసాయిబాబాను తాను 20 సంవత్సరాల ముందు తన అన్న చిరంజీవిని కోరి శ్రీ సత్యసాయిబాబా వారిని దర్శించడం జరిగిందన్నారు పవన్ కళ్యాణ్. ప్రత్యేకించి ఇక్కడికి వచ్చేసిన శత జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ, సాయిబాబా భక్తులందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సత్యసాయిబాబా గారి గురించి, గొప్పతనాన్ని గురించి మన దేశస్తుల కంటే విదేశీయులు ఎక్కువ చెప్తారు ఆయన గురించి. కొన్ని సందర్భాలు ఇప్పుడు సింగపూర్ వెళ్ళినప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం చైనీస్ ఇళ్లలో చూశాను సత్యసాయిబాబా గారి ఫోటోగ్రాఫ్. అలాగే ఒక హాలీవుడ్ యాక్టర్ స్టీవెన్ సిగాల్ అని చాలా సంవత్సరాల క్రితం, దాంట్లో క్లోజ్ టు ఒక 20 సంవత్సరాల క్రితం అనుకుంటా, చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి, మా అన్నయ్య చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి నేను బాబా గారిని కలవాలి అని చెప్పి ఇక్కడ బెంగళూరులో ల్యాండ్ అయినా ఇక్కడ ఫ్లైట్కి ఆయనకు వచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నది నాకు చాలా ఆశ్చర్యం కలిగేది. ఒకరి గొప్పతనం ఒకరి తేజస్సు ఎలా తెలుస్తుందంటే ఎలా వెళ్ళి దీని గురించి నేను అనుకుంటా ఉండేవాడిని. బాబా గారిది వెలిసింది భారతదేశంలో అత్యంత వెనుకబడ్డ జిల్లా అనంతపురం, రాయలసీమలోని అనంతపురం జిల్లా. ఆయన పుట్టుక కూడా అత్యంత వెనుకబడ్డ జిల్లా, నీటికి కూడా కొరత ఉండే జిల్లా, వలసలు వెళ్ళిపోయే జిల్లా. అలాంటి జిల్లాని ఎంచుకున్నారు ఆయన జన్మకు కూడా. అందుకని అలాంటి జన్మ తీసుకున్నాడంటే మహానుభావులే తీసుకోగలరు. ఒక 40 సంవత్సరాల క్రితం ఎవరైనా ఊహించుకోగలమా? దేశ విదేశాల నుంచి చాలామంది భక్తులు, విదేశీయులు అందరూ వచ్చి దీని అభివృద్ధికి పాటుపడతారని. సో ఒక ఆధ్యాత్మిక తేజస్సు, విశ్వ ప్రేమ ఉన్న వ్యక్తుల వల్లే ఇది సాధ్యం. అలాంటి వ్యక్తుల కోసం ప్రత్యేకించి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఇష్టమైనది ప్రజలందరికీ కనీసం ఒక 50 లీటర్ల నీళ్లు ఇవ్వాలి, అది రక్షిత మంచినీరు ఇవ్వాలి. అలాంటి పథకం, ఒక 50 లీటర్ల నీళ్లు కనీసం ఇవ్వాలి అనేది ఒక వ్యక్తికి ఆ సంకల్పం నరేంద్ర మోదీ గారు దీన్ని ముందుకు తీసుకొచ్చారు. ఒక ప్రభుత్వ పరంగా దీన్ని ప్రధానమంత్రి గారు తీసుకొస్తే, ఒక ఆధ్యాత్మిక గురువుగా ఏ ప్రభుత్వం ఆలోచించినప్పుడు, ప్రభుత్వాలే దీని గురించి సగటు వ్యక్తికి నీరు ఎలా అందించాలనుకున్నప్పుడు దాన్ని ఆలోచించింది సత్యసాయిబాబా గారు ఆలోచించారు. అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు వారికి ఒకటే చెప్పారండి, నేను ప్రజలకి దాహం తీర్చాలనుకుంటున్నాను. నాకు తెలిసిన భక్తులు, ఒక ఆయన
సింగిల్ హ్యాండెడ్గా 400 crores 400 కోట్ల రూపాయలు ఈ పథకానికి సత్యసాయి ఈ పథకానికి ఇస్తాను, దాహం తీర్చే పథకానికి ఇస్తాను అంటే దానికి ఆ రోజున ప్రత్యేకించి అలాంటి పర్మిషన్స్కి వీటికి కొంచెం కష్టాలు ఉన్నప్పుడు హిందూపురంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండించారు వైఎస్ఆర్సీపీ నాయకులు. హిందూపూర్ పార్టీ ఆఫీస్లో ఉండగా ఒక 5-6 కార్లు వచ్చి చాలామంది వచ్చి అనాథరైజ్డ్గా హిందూపూర్ పార్టీ ఆఫీస్లో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఎందుకు వస్తున్నారు, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారని అడిగితే ఇది మా ఇష్టారాజ్యం, ఇది మా సామ్రాజ్యం, హిందూపూర్ అనేది మన సామ్రాజ్యం అని చెప్పుకుంటూ మీరు ఎవరికి చెప్తారో చెప్పుకోపోండి అని చెప్పి అక్కడున్న గ్లాసెస్ కానీ ఫర్నిచర్స్ కానీ సిస్టమ్స్ కానీ అదేవిధంగా అంబేద్కర్ ఫోటోగ్రాఫ్ కూడా కిందికి వాళ్ళు పడేయడం ఎంత మాత్రం సమంజసం అని అడుగుతున్నాం. అదేవిధంగా కనకదాసులు అంటే కురుబోళ్ళ ఆరాధ్య దైవం, ఆ కనకదాస్ గారి ఫోటో కూడా కిందకి వేసి పగలగొట్టడం, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కూడా తోయడం, కిందకి పడేయడం ఇవన్నీ కూడా చేశారు. అక్కడున్న కార్యకర్తలు మీరు ఎందుకంటే ఇట్లా చేస్తున్నారని అడిగితే వీళ్ళు ఐడెంటిఫై చేశారు, ఎవరైతే వచ్చినారో వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఐడెంటిఫై చేసినారు. ఎందుకు అడుగుతున్నారంటే ఎందుకు చేస్తున్నారని అడిగితే మా ఇష్టం, మేము ఏదైనా చేసుకుంటాం, ఎవరికి చెప్తారో మీరు చెప్పుకోపోండి అని చెప్పడం జరిగింది. పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. జై సాయిరామ్, జై సాయిరామ్, జై సాయిరామ్. Honorable Prime Minister Shri Narendra Modi ji, Honorable Chief Minister Shri Nara Chandrababu Naidu garu, Honorable Deputy Chief Minister Pawan Kalyan garu, Shri Sachin Tendulkar garu, Srimati Aishwarya Rai Bachchan garu, Shri Ratnakar garu, all revered elders, dignitaries, devotees, volunteers, students and the global Sai family, heartfelt namaskaram and congratulations on the historical centenary celebrations of Bhagwan Shri Satya Sai Baba. Today is not merely a celebration, it is a moment of deep and divine gratitude. 100 years of a sacred journey that transformed humanity through love, service and eternal values. Prashanti Nilayam, Prashantatako Alayam. ఇక్కడికి వచ్చినప్పుడు బంగారు అని బాబా గారు నన్ను పిలిచినట్టు అనిపిస్తుంది. మనసులో ప్రేమ ఉన్నంత వరకు భగవాన్ సాయి సత్య బాబా మన మధ్యలోనే ఉంటారు. శ్రీ సత్యసాయి బాబా గారి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటాం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మనం నిజం మాట్లాడితే సత్యసాయి బాబా మన మధ్యలో ఉంటారు. భగవాన్ చెప్పినట్లు సేవే మన కులం, సమాన్ మత్వమే మన మత్వం. హ్యాండ్స్ దట్ హెల్ప్ ఆర్ నాట్ హోలియర్ దెన్ లిప్స్ దట్ ప్రే. సత్యసాయి చెప్పిన లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ మనందరం ఆదరంగా తీసుకోవాలి. మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అని ఆయన జీవితాన్నే మనకు పాఠంగా నేర్పారు సత్యసాయి. From a humble village rose a divine mission that today stands as a global beacon of spirituality and service. His life and teaching continue to uplift millions across continents, cultures, faith and age groups. A message anchored in universal love, harmony and selfless service relevant for every human being. Following the sacred path laid by Bhagavan Sri Satya Sai Baba, the Sri Satya Sai Central Trust and Sri Satya Sai Seva organizations are delivering unparalleled service to society. Healthcare for the healthiest global standards, delivered with compassion as its guiding principle. Super specialty hospitals offering critical life-transforming treatment to lakhs who have nowhere else to turn. Education blended with values, shaping hearts and minds for a purposeful life. Institutions of learning that cultivate integrity, excellence and a deep sense of responsibility towards society. ఏవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.